ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనము దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణి ఫాలో అవుతా ఆయన మాటలను ఆయన వచనాల ద్వారా ఆయన హెచ్చరించిన వాటిని మనం దృష్టిలో పెట్టుకొని మన హృదయం అంతా ఆయన చెప్పుకొని మనం ఎప్పుడైతే ప్రతిదినము దేవుడు మన కొరకు చేతులు సాపుతున్నాడు, మనం ఆయన చేతులలో వాలటానికి మనం అర్కులమా కాదా అని చెప్పి మనం ప్రతిరోజు మనల్ని మనము ఆలోచించుకొని మనం ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి ఆయన సత్యమును జీవమును మార్గమును కనుక్కొని మనం ఉన్నప్పుడు మనం ధన్యులు అవుతాం. మనమే కాదు, మన పిల్లలు నీతిమంతుని పిల్లలు వృద్ధి చెందుతారు. సామెతల గ్రంథంలో చూసినట్లయితే 27లో నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. మన పిల్లలు ఆశీర్వదించబడతారు. మన పిల్లలు ఉద్యోగంలో కాదు, వ్యాపారాల్లో కాదు, ప్రతి ఒక్క దాంట్లో మన పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మన అంటే ఉంటుంది. ఎప్పుడు మనం దేవుణ్ణి అనుసరించి నడుచుకొని ఆయన కట్టడాల ప్రకారం ఉన్నప్పుడు